హేమళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలను భక్తి టీవీ ఘనంగా నిర్వహించింది. భక్తి టీవీ బిల్డింగ్ లో జరిగిన పూజా కార్యక్రమంలో ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి, రమాదేవి దంపతులు పాల్గొన్నారు. పండితులు వేదపఠనం చేశారు. తెలుగు సంవత్సరానికి సంబంధించి అన్ని విశేషాలతో భక్తి టీవీ రూపొందించిన ఉగాది పంచాంగాన్ని పుష్పూరి పీఠాధిపతి శ్రీ విద్యాశంకర భారతి స్వామి ఆవిష్కరించారు. హేమళంబి నామ సంవత్సరంలో సమస్త ప్రజలకు సంకల్పించిన ప్రతి పని జరుగుతుందన్నారు విద్యాశంకర భారతి స్వామి. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శంకరమంచి రామకృష్ణ శాస్త్రి పంచాంగ శ్రవణం చేసి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆశీస్సులు అందించారు. జనజనంలో విశిష్ట సేవలకు ఉగాది పురస్కారం అందుకున్న రచన టెలివిజన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏలూరి రఘుబాబుకు చైర్మన్ నరేంద్ర చౌదరి శుభాకాంక్షలు తెలిపారు. హేమళంబి నామ సంవత్సర భక్తి టీవీ పంచాంగ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని మనం చూస్తున్నాము. మంచి చెడులు సుఖదుఖాల సమ్మిళితంగా సాగిన దుర్ముఖి నామ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ మంచిని ఆశిస్తూ సానుకూల దృక్పథాన్ని మంచిని కోరుకుంటూ సమస్త మానవాళి సుఖశాంతులతో వర్ధిల్లాలని కాంక్షిస్తూ మన భారతదేశానికి ఉన్నటువంటి గొప్పదనం ఏమిటి అంటే మిగిలినటువంటి దేశాల వారు ఒకటి నుంచి ప్రారంభం చేశారు. అన్నిటికీ ఆలంబభూతమైనటువంటి శూన్యాన్ని సున్నను కనుక్కున్నటువంటిది మన భారతీయులు. సృష్టికి పూర్వమంతా శూన్యమే. చైతన్య స్వరూపంగా ఉన్నటువంటి సృష్టి ఆ భగవంతుడు ఒకటి అనేటువంటి సంఖ్యాశాస్త్రంతో ప్రారంభించి అనంతంగా వ్యాపించి ప్రతి ఒక్కరికి కూడా సృష్టి యజ్ఞంలో నర పక్షు మృగ మానవాది సహితంగా దేవదానవాది సహితంగా సృష్టి చేసి వారందరికీ కూడా ఒక కర్మగతిని నిర్ణయించేటువంటి స్థితి సృష్టి అయితే దానికి ఆరంభం ఏదైతే ఉందో అదే మనం చేసుకున్నటువంటి ఉగాది. ఈ హేమళంబనామ సంవత్సరంలో హేమము అంటే బంగారం, బంగారం లాంటి సంవత్సరం అనేటువంటి అర్థంతో ఈ యొక్క సంవత్సరం 5 శుభగ్రహాలతో అత్యంత శుభదాయకమైనటువంటి ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరూ కూడా సంకల్పించినటువంటి సమస్త మనోరథాలు సిద్ధిస్తూ ఇక ధర్మం అనేటువంటి సంరక్షణ ముందుకు సాగేటువంటి కాలం ఈ యొక్క బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత పొలిటికల్ పంచాంగం